గణపతి. మరేమో ఈ రెండు పళ్ళు రాత్రి తిందామా? A for apple, B for banana. అరే అన్ని తినేసావా? రాత్రికి ఏం తినాలిరా? రవి, ఎంత పని జరిగిపోయింది బాబు. నాన్నగారు పోయినప్పుడు నేను ఊళ్ళో లేను. ఊరుకో బాబు, ఒంటరిగా నువ్వు ఇక్కడ ఎలా ఉండగలవు? మా ఇంటికి వెళదాను. నా కన్న కొడుకులాగా చూసుకుంటాను. రాన్నయ్యా. గణపతి, వెళ్దామా? రా బాబు. ఎంత పెద్ద ఇల్లు. రా బాబు, రా కూర్చో. ఈ బంగళా అంతా నీదే బాబు. ఇది పూర్ణ, నీ చెల్లెలు. ఇక నుంచి నీ చెల్లెలు జాగ్రత్తగా చూసుకుంటావు కదా? ఓ రాన్నయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండలేవమ్మా. నాతో వచ్చే మన ఇంటికి వెళ్ళిపోదాం. నీకు నేను అన్నం పెడతాను. చిన్న దెబ్బలాటలు. ఇల్లు విడిచిపోయిన మీ బావ ఈ రోజు రేపు వస్తారని 6 నెలలుగా ఎదురు చూస్తున్నాను. ఆయన వచ్చాక ఇద్దరం కలిసి వస్తాం. సరే, నీకేదైనా అవసరమైతే ఎవరితోనన్నా కబురు చేయమ్మా. అన్నట్టు నీ కోతిగాడేడమ్మా? అంజా ఉదయం అనగా బయటకు వెళ్ళింది, ఇంకా రాలేదన్నయ్యా. సరే, నేను వెళ్ళొస్తానమ్మా. ఏంటి ఎక్కడికి తీసుకెడుతున్నావు?
నీకు 2 రోజుల్లో కాన్పు వస్తుందని వైద్యుడు నా దగ్గర చెప్పాడు. ఈ సమయంలో దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా మంచిది. పక్క ఊర్లో ఉన్న మా అన్నయ్య 3 రోజుల క్రితం వచ్చి తనతో రమ్మన్నాడు. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నానమ్మా. ఇలాంటి సమయాల్లో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఈ రోజే బయలుదేరి వెళ్ళు. సరేనమ్మా, నేను వెళ్తానక్క. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి, ఎక్కడ తీసుకెళ్తున్నావు? నోర్లేని జీవమైనా ఎంతో సాయపడ్డావమ్మా. ఏంటయ్యా ఇది, ఎప్పుడు ఇదే పెడతావు? ఈ ఆపకాయలాగా చేదుగా ఉంటది, తినలేకపోతున్నావు. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. తిను బాబు. అన్నయ్య, దుర్గా, ఏమిటమ్మా ఇది? నన్ను స్థితిలో వదిలి వెళ్ళిపోయిన మీ బావగారు ఈ రోజు వరకు రాలేదు. ఈ అంజి నా పక్కన లేకపోతే నీ చెల్లెలు, మేనగోడలు నీకు దక్కేవాళ్ళం కావు. నువ్వేం బాధపడక, ఈ ఇంట్లోనే ఉండు. ఏది నా మేనగోడల్ని లైఫ్